వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 31వ డివిజన్ హంటర్ రోడ్డు న్యూ షాయంపేటలో నందనారు మాల కళ్యాణ పరిచయ వేదిక భవన నిర్మాణ పనులకు ముఖ్య అతిథులుగా పాల్గొని భూమి పూజ చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, వర్ధనపేట నియోజకవర్గ శాసనసభ్యులు కెఆర్ నాగరాజు. ప్రజాప్రభుత్వం హయాంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. మాల పరిచయ వేదిక భవన అభివృద్ధికి ఎమ్మెల్యే నిధుల నుంచి నిధులని కేటాయిస్తామని తెలిపారు. అందుకు ఒకే చోట కలుసుకునే ఇలాంటి కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వ సహాయ సహకారం ఉంటాయని పేర్కొన్నారు. భవన పరిసర ప్రాంతాల్లో ఉన్న భయానక పరిస్థితులపై అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాల పెద్దలు, నిర్వాహక కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్ చాలా రండి, ఫోటోలు అది రండి, అది చాలా భయంకరంగా ఉంది. కార్పొరేటర్ రాజు గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా కూడా సామాన్య చెప్పినట్టు ప్రభుత్వ నిధులతో పెట్టుకున్న ఎంత చేసిన ఈ కంప్లీట్ అనే కానీ మాకు కాలేదు అని అంటే నిజంగా కూడా అది బాధాకరమైన విషయం. తప్పకుండా నాగరాజన్న గారితో మేము కలిసి మాట్లాడుకొని మేము తప్పకుండా దీన్ని ఏ విధంగా దీనికి నిధులు చేకూర్చాలి అనే విధంగా తప్పకుండా ఆలోచించి త్వరలోనే ఒక నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తాం. నిజంగా చూస్తే పక్కకు ఎంత ప్రమాదకరమైనది, 10 ఫీట్లు 20 ఫీట్లు ఉన్నదంటే కొంత ఒక కమ్యూనిటీ హాల్కు మళ్ళీ ఇప్పుడు శ్రీహరి గారు కూడా ఇక్కడికి వస్తారు. కొంచెం చెయ్యేస్తే నిర్మించుకొని మనం ఏది వేదిక, ఒక వేదికను ఏర్పాటు చేసుకుంటే 4 పండుగలకు వాటికి వీటికి 4 కలిసిన కాడు ఉంటే రిలేషన్స్ పెరుగుతాయి, ప్రేమ ఆప్యాయతలు పెరుగుతానికి ఒక నిలయం అనేది ఉండాలి. దాన్ని తప్పకుండా నాగరాజన్న గారితో ఇవాళ రేపే కూర్చొని మేము మాట్లాడుకొని మరి కలెక్టర్ గారితో మాట్లాడాలా, ఏ విధంగా ఎట్లా చేయాలనే ఆలోచన. ఎందుకంటే ఎంపీ లాట్స్లోకి వెళ్ళి కూడా మనం అందరినీ మనిషి ఉపాధి ఏమన్నాడు అడుగుతుంది. మేము అడిగేది ఉంటే మనిషి ఉపాధి ఇచ్చిన 70-80 తయారైన ఒక రూపుదిద్దుకుంటుంది. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని మేము 2 రోజులనే కంప్లీట్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తాం. మరి ఈ కార్యక్రమానికి తెలిసి ఆమె చూపించినటువంటి ప్రేమ ఆప్యాయత మీ అందరి ఆశీర్వాదంతో ఇలా ఎమ్మెల్యేగా ఇక్కడికి వచ్చి మీకు తీసుకునే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.